హాయ్ అండి. ఈరోజైతే మేము దగ్గరలో ఉన్నటువంటి ఒక మాల్కి అయితే వచ్చేసామండి. మాల్లో మా పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. అసలు మాల్ మొత్తం తిరుగుతూనే ఉన్నారు. చూడండి, మా బాబు రిలాక్స్ అయ్యాడు. అక్కడ రిలాక్స్గా కూర్చొని అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి. అసలు మాల్ మొత్తం చుట్టూ తిరిగేశారండి. అంతగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు. మా హస్బెండ్, మా పాప అన్నీ చూపించమంటుంది. మా పాప అయితే అన్నీ కొనియమంటుంది, చుట్టూ తిప్పుతుంది. అసలు మామూలు ఎంజాయ్ కాదండి మా పాప అయితే. మాల్ మొత్తం తిరిగేశారు. అన్నీ చూస్తూనే ఉన్నారు కంటిన్యూగా, ఏది వదిలిపెట్టట్లేదండి. అవి చూపించు, ఇవి చూపించు, మొత్తం చుట్టూ. మా హస్బెండ్ అయితే అసలు మొత్తం తిరిగి 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 ఇంటికి వెళ్ళాలి, కాళ్ళు నొప్పులు పుట్టాయి. చూడండి, మా పాప అయితే అన్ని చెప్పులు తీస్తుంది, అన్నీ వేసుకుంటుంది, ఆడపెడుతుంది. మళ్ళీ కలర్స్ అని అవన్నీ ఇవన్నీ. మా బాబు కూడా ఇద్దరు ఒకటే చెప్పులు వేసుకోవటం, పెట్టడము, మళ్ళీ తీయటము, మళ్ళీ ఆడబెట్టడం, తీయటం, మళ్ళీ ఆడబెట్టడం. అన్నీ అసలు ఎట్లా ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారండి మా పాప, మా బాబు. ఎప్పుడు సండేస్ అట్లా మాల్స్కి వెళ్తూ ఉంటామండి. ఫుల్ ఎంజాయ్. మా పిల్లల కోసమే వెళ్తామండి. కావాల్సినవి కొనుక్కోవటము, మొత్తం తిరగటము. అదిగోండి మా పాప అయితే అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదండి మా పాపది. చూడండి, మొత్తం తిరుగుతుంది. వాళ్ళు ఎక్కడ పడతారని నాకు టెన్షన్. స్మూత్గా ఉంటుంది కదండి మాల్. అదిగోండి, ఎన్ని కలర్స్ వేసుకుంటారు, అన్నీ చూసిద్ది, అన్నీ అక్కడ పెట్టేసిద్ది. అన్ని కలర్స్ మా పాప. మా బాబు రిలాక్స్. ఆ చైర్స్, ఆ సెట్టింగ్, అదొక రేటు. మా పాపని పరిగెడుతుంటే తట్టుకోలేక మా హస్బెండ్ ఎత్తుకున్నాడు. బాగా తిరిగారండి మాల్ మొత్తం. అసలు కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారండి. అదిగోండి, ఒకటే డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంది మా పాప. మా పాప మామూలు ఎంజాయ్ చేయలేదండి. మాల్లో అన్నీ బాగున్నాయండి. అన్ని కిడ్స్ వేర్ కానీ, ఇంకా జెంట్స్, లేడీస్కి అన్నీ చాలా బాగుంటాయి, రిచ్గా ఉంటాయి. మళ్ళీ రేట్లు కూడా అట్లాగే ఉంటాయండి, బాగుంటాయి. చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుందండి. చెప్పులు కానీ అన్నీ చాలా బాగుంటాయండి. మాకైతే చాలా చాలా ఇష్టం. చూడండి, అన్నీ చేస్తూనే ఉన్నది, ఏది వదిలిపెట్టట్లా. చూడటం, వేసుకోవటం, ఆడబెట్టడం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ వచ్చి చెప్పులు చూస్తూ ఉంటుంది. వెళ్దాంపా అంటే చూడాలి మమ్మీ, చూడాలి, అన్నీ చూడాలి మమ్మీ అంటూ ఉంటుంది. డాడీ నచ్చాయా, ఈ చెప్పులు నచ్చాయా, మళ్ళీ డాడీకి చూపించడానికి వెళ్తాం. మా పాప వెనకాల తిరగలేకపోయా నేను. చూడండి ఎంత గోల చేస్తుందో, ఎంత అల్లరి. చూడండి, పట్టుకొని ఆ బాస్కెట్ చుట్టూ తిరుగుతుంది. మా బాబు తనకు ఆ చెప్పులు నచ్చాయంట, అవి తీసి పక్కన పెట్టేసుకున్నాడు. ఆ బాస్కెట్లో ఏమంటే మళ్ళీ చెల్లి ఏడని పడేసిద్ది అని
అవి అట్లాగే పట్టుకున్నాడు. ఏమేమో ఆ బాస్కెట్ని అసలు ఎటు వదిలిపెట్టట్లా, దాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉండింది. అంతా మాల్ మొత్తం తిరుగుతుంది, అన్నీ చూస్తున్నా. బాస్కెట్లో వేయవరు అన్నా కానీ వేయట్లా, చెప్పినా కానీ వేయట్లేదండి. ఆ బాస్కెట్ పట్టుకొని మొత్తం రౌండ్ వేస్తూ ఉంటుందండి. వారానికి ఒకసారి అన్న మాల్కి రావాలండి, ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ వేర్ అయితే భలే చాలా చాలా బాగుంటాయండి అసలు. ఇంకా అటు తీయలేదు కిడ్స్ వేర్కి. మళ్ళీ ఇక్కడ స్పెట్స్ అయ్యి తన సైజే కాదు అయినా స్పెట్స్ పెట్టుకొని మా హస్బెండ్ ఆయన స్పెట్స్ పెట్టుకొని ట్రైల్ వేస్తాం మేము. అదిగోండి మళ్ళీ బాస్కెట్లో కూర్చొని ఎలాగా అన్న ఏమో అటు ఇటు రౌండ్ తీసుకొని వెళ్ళటం తీసుకొని రావటం ఆ బాస్కెట్లో నుంచి. వాళ్ళ అల్లరి మామూలు అల్లరి కదండి అసలు. ఎప్పుడెప్పుడు వెళ్తారా అనుకున్నట్టున్నారు షాపింగ్ మాల్స్లో వాళ్ళు. అంత గోల చేస్తూ ఉన్నారు, చుట్టూ తిరుగుతున్నారు, ప్రతిదీ లాగేసేస్తున్నారు. చుట్టూ ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి. అన్నీ తీసేసేస్తూ ఉన్నారు. వీళ్ళకి వాళ్ళు తట్టుకోలేక మా హస్బెండ్ తీసుకెళ్తున్నాడు బయటికి. పైకి తీసుకెళ్తుంటే ఆ బొమ్మను పట్టుకుని డాడీ డాడీ అంటుందండి మా పాప. మా స్పీడ్గా నేను వెళ్ళాలి. అన్ని టెడ్డీ వేర్స్ అన్నీ కావాలంటదండి మా పాప. చూసి కనిపించినాయి. ఇది కిడ్స్ ఫేర్కి వెళ్ళి వచ్చేసారు మళ్ళీ వీళ్ళు. అవన్నీ కావాలంటా ఉన్నాను. మనీ ఎన్ని కావాలండి, యాడ్ తీసుకొస్తాడు. అన్నీ చూసినవి అన్నీ కావాలి నాకు. అవి కావాలి మమ్మీ, అవి కావాలి మమ్మీ. మళ్ళీ ఫ్లవర్స్ కాడికి వచ్చారండి మా పాప. ఆ ఫ్లవర్స్ అన్నీ తీసి మమ్మీ మమ్మీ ఇవిగో ఫ్లవర్స్, ఇవిగో మమ్మీ మమ్మీ ఫ్లవర్స్ నీకే మమ్మీ అని చెప్తూ ఆ ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్కటిగా మొత్తం ఫ్లవర్స్ అన్నీ తీస్తూ ఉంటుంది. షాపింగ్ మాల్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారండి షాపింగ్ మాల్లో. మళ్ళీ మళ్ళీ షాపింగ్ మాల్కి రావాలనిపిస్తూ ఉంటుందండి, అంత బాగుండిద్దండి షాపింగ్ మాల్. నేనైతే ఈ వాయిస్ అంత బాగా అనిపించదు, కానీ అయినా కానీ నేను వాయిస్ ఇవ్వాలని ఇస్తున్నానండి. బోరింగ్గా అయితే ఉండదు అనుకుంటున్నాను.